ఏమేమి తిరిగినావు? ఇప్పటికి మన తెలంగాణలో అయితే తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, నేపాల్ కింద కాఠ్మండు అయిపోయింది. ఇప్పుడు వెళ్తున్న పోకరా అన్నపూర్ణ ట్రెక్. అన్నపూర్ణ ట్రెక్ వేరే ఉంది కదా అన్నా. నిజంగా మీరు చాలా గ్రేట్ అన్న. నేను నిజం చెప్తున్నా, మీరన్న రిచ్ అంటే భూములు ఉన్నాడు, ప్లాట్ ఉన్నాడు కాదు రిచ్. అన్న రిచ్. రిచ్ అంటే డబ్బు పరంగా కాదు, ఈ సెటప్ పరంగా. మనం పోయేటప్పుడు ఏమో ఎమ్మడి అయితే కొనవము. ఉన్న రోజులు మంచి హ్యాపీగా ఉండాలి అన్నలాగా. అయితే నాకైతే మస్తు అనిపిస్తుంది అన్న చూస్తుంటే. ఆ టెంపుల్ పైకి వెళ్ళాను, టెంపుల్ కి బండి పోయిందే. ఇట్లా కొట్టినా అంత గుట్టలు, ఇట్లా ఇట్లా బండి ఇట్లా ఇట్లా అడ్వెంచర్ అయింది. వీడియో వస్తుంది కొన్ని రోజులు అయితే. వీడియో పెడితే ఒక 2 days లా ట్రావెలింగ్ లో ఉన్నా. అసలు నిజంగా ఈ సైకిల్ ఒక్కుంటా ట్రావెల్ చేసేటోళ్ళు గ్రేట్ అబ్బా. నేను వ్యాన్ నడుపుకుంటూనే అప్పుడప్పుడు నాకైతే ఆయాసం వస్తుంది, ఏంద్రా ఈ రోడ్లు అనిపిస్తుంది. అలాంటిది వీళ్ళు తొక్కి 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 నాన్ స్టాప్ తొక్కుడే అనిపిస్తుందా. భయంకరమైన రోడ్లు ఇవి అయితే. వెహికల్ అయితే పొల్లు అయింది, చూపిస్తా చూడండి. మొత్తం మట్టి 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 అయితే ఘోరమే మట్టిగా. అయ్యా మొన్న నేర్పించండ్రు అయ్యా టైర్లు. ఈడ చూడుర్రు అసలు. శంభో శివ శంభో. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నేపాల్. ఈరోజు వచ్చేసి Day 6. ఎర్లీ మార్నింగ్ లేచి స్టార్ట్ అయినా, నిద్రలకైనా లేచి స్టార్ట్ అయినా ఉండే. బ్రేక్ఫాస్ట్ బ్రష్ ఏం చేయలేదు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతే తొందర రీచ్ అవుతాం అండ్ మంచి మంచి ల్యాండ్స్కేప్స్ చూడడానికి అవకాశం ఉంటుంది మొదలెడితే. ఇప్పుడు ఎట్లుంది చూడండి వెదర్. ఫుల్ ఫాగి, థిక్ ఫాగ్. ముంగట వెహికల్స్ ఏమొస్తున్నాయి కూడా అర్థం అవుతలేవు, అట్లున్నాయి ఫాగ్ అసలు. ఒక్క రోడ్ మంచిగా ఉంటే ఒట్టు. మెయిన్ సిటీలో అంతే, అవుట్స్కట్స్లో అంతే, గుట్టలలో అంతే, పొట్టలలో అంతే. నేపాల్ ఫామ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది, ఇంకా రోడ్లు ఇట్లే ఉంటే ఎట్లా రాయ్యా. డెవలప్మెంట్ జీరో ఇలా దగ్గర. మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి తెలుసా నేపాల్లో, కానీ రోడ్లు లేక పోలేమాడికి కష్టం. ఇంత బ్యూటిఫుల్ ప్లేసెస్, మళ్ళా పేరుకు స్విట్జర్లాండ్ ఆఫ్ ఏషియా. చూద్దాం ఇక ముంగట ఏమన్నా క్లియర్ అవుతాయా. ఇంకా 110 kilometers ఉంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 5 hours అయితే చూపిస్తుంది. ఏం రోడ్ నాయన. అండ్ మన తెలుగు అతను కూడా ఒక అతను నేపాల్ ట్రావెల్ చేస్తుండు ప్రజెంట్. ఇంతకుముందే కాల్ చేస్తుండే, నైట్ కన్వర్సేషన్ అయింది. అన్న ఏడు నువ్వు ఇట్లా ఇట్లా అంటే, నేపాల్లో ఉన్నారా, రేపు వెళ్తున్నా నేను కాఠ్మండు అంటే, అన్న నేను కాఠ్మండు నుంచి పోఖరా వస్తున్నా అని చెప్పినుండే. బ్రో అయితే మధ్యలో టచ్ అవుతాం కదా, కలుద్దాం అంటే, సరే కలుద్దాం దాందేముంది, నేను కాల్ చేస్తా అని చెప్పినుండే. ఇంతకుముందే కాల్ చేసిండు. కాల్ చేసి ఇద్దరం లైవ్ లొకేషన్ షేర్ చేసుకుంటే జస్ట్ ఒక 1 kilometer రేడియస్లోనే ఉన్నమని తేలింది. వస్తున్నాడు, చూపిస్తా, నేను పరిచయం కూడా చేస్తా. నైస్. చాలా మంది తెలుగు వాళ్ళు సైకిళ్ళ పైన బాగా ట్రావెల్ చేస్తారు. వచ్చేసాడు. నీకే కాల్ చేస్తున్నా. అవునా, ఎవరు ఒక్కరేనా? ముంగటే నేను ఆపుకుందాం చాయ్ తాగుదాం. ప్యూర్ తెలంగాణ లాంగ్వేజ్ అర్థమైపోయింది స్లాంగ్. అసలు నిజంగా ఈ సైకిల్ ఒక్కుంటా ట్రావెల్ చేసేటోళ్ళు గ్రేట్ అబ్బా. నేను వ్యాన్ నడుపుకుంటూనే అప్పుడప్పుడు నాకైతే ఆయాసం వస్తుంది, ఏంద్రా ఈ రోడ్లు అనిపిస్తుంది. అలాంటిది వీళ్ళు తొక్కి 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 నాన్ స్టాప్ తొక్కుడే, వేరే పడే లేదు. గ్రేట్. సైకిల్ తొక్కేటోళ్ళందరికి సలాం అనుకోర్రి నా తరపున. ఏమన్నా హార్డ్ వర్క్ చేస్తారా? ఓ ఇండియా ఫ్లాగ్, ఇంకోటి నేపాల్ ఫ్లాగ్ సెట్. మొన్నటి సైకిల్ చూడండి, దిగి చూపిస్తా.
బాగున్నా. నమస్కారం అందరికి. ఎక్కడి నుంచి బ్రో? హైదరాబాదేనా? నేటివ్ హైదరాబాదా? మహబూబ్నగర్. జుగాడు ఉందిగా. ఇప్పటికి 4 months అయిపోయింది. ఏమేమి తిరిగినావు? ఇప్పటికి మన తెలంగాణలో అయితే తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, నేపాల్ కింద అయినా కాఠ్మండు అయిపోయింది. ఇప్పుడు వెళ్తున్న పోకరా అన్నపూర్ణ ట్రెక్. అన్నపూర్ణ ట్రెక్ వేరే ఉంది కదా. ఎక్కడైనా ముంగట ఆపుకుందాం ప్లేస్ ఏమైనా ఉందా? చెప్పండి కదా చూడాలి. చూద్దాంపా. ఏం పేరు బ్రో నీది? మహి అన్న. మహి. మనోడి పేరు మహి. ఇండియాలో కొన్ని స్టేట్స్ కవర్ చేసుకొని ప్రజెంట్ అయితే నేపాల్ ఎక్స్ప్లోర్ చేస్తారు. నేపాల్ కాఠ్మండు వెళ్ళి మొత్తము పశుపతినాథ్, ఇంకా బుద్ధ నీలకంఠ, ఇంకా ఒక టెంపుల్ ఉంది. ఎట్లా అనిపించింది మరి నేపాల్ మాత్రం మస్తు ఏమన్నా సూపర్. నేపాల్ ఎక్సలెంట్ ఉంది. రోడ్ ఎట్లుండేది? రోడ్లు మాత్రం దారుణంగా ఉన్నాయి, దళిద్రంగా ఉన్నాయి రోడ్లు అయితే. మనలాంటి వాళ్ళు అయితే కష్టం, చాలా కష్టం. వీళ్ళకంటే బాగా డైలీ అలవాటు కానీ మనం తట్టుకోలేకపోతాం ఈ రోడ్లకైతే. అన్నా నిజంగా మీరు చాలా గ్రేట్ అన్న. నేను నిజం చెప్తున్నా, మీరన్న రిచ్ అంటే భూములు ఉన్నోడు, ప్లాట్ ఉన్నోడు కాదు రిచ్. అన్న రిచ్ అంటే డబ్బు పరంగా కాదు, ఈ సెటప్ పరంగా. మనం పోయేటప్పుడు ఏమో ఎమ్మడి అయితే కొనము. ఉన్న రోజులు మంచి హ్యాపీగా ఉండాలి అన్నలాగైతే. నాకైతే మస్తు అనిపిస్తుంది అన్న చూస్తుంటే. నేను ఇట్లా ఎప్పుడోకప్పుడు అన్నలాగా ట్రావెలింగ్ చేసే కొన్ని రోజులు. నేను ఎప్పటి నుంచి తెలుసు నీకు? నేను చాలా రోజులు చూడండి వీడియోలో. చాలా రోజులే. ఎట్లా సజెషన్స్ లో వచ్చిందా? పైకి లేపుతుంటే ఇన్స్టాగ్రామ్ అన్న. కానీ మస్తుంటారు మీ సెటప్ అయితే. నీట్ గా చాలా నీట్ గా ఉంటది, మరి ఘోరంగా ఉంటది. కొందరు డబ్బు లేదంటారు, కొందరు టైం లేదంటారు. అవన్నీ సొల్లకాయలు. అవన్నీ కరెక్ట్ 5 నెలలు పని చేయి, ఇంటికెళ్ళి బయటికి వెళ్ళు. 50,000 వస్తాయి. 50,000 తోటి మన ఇండియా మొత్తం ట్రావెలింగ్ చేయొచ్చు. డైలీ మా అంటే ఖర్చు ఎంత? 200 డైలీ మా అంటే. నాకు 100 అవుతుంది. అన్నకు మా అంటే డైలీ 200 అన్న ఖర్చు కావచ్చు. ఎక్కువైతే కదా ఖర్చు. అన్నకు అంటే పెట్రోల్ కాకుండా మామూలుగా అయితే అన్నకి ఇట్లా డైలీ ఖర్చు 100 రూపాయలు అవుతుంది మా అంటే. అన్నకి ఇట్లా అన్న మీ డ్రీమ్ ఏందన్నా? ప్రశాంతంగా బతకాలి బ్రో, అదే ఇది అన్న జీవితం అంటే. ఫస్ట్ మనిషి కావాలి పీస్ ఉంటే ఇంకా మనతో అన్ని ఉన్నట్లే. అది ఒక్కటి లేకుంటే మనతో ఏం ఉన్నా లాభం లేదు, ఎన్ని ఉన్నా లాభం లేదు. ప్రశాంతంగా బతకాలనేదే డ్రీమ్. అదే అన్న. నెక్స్ట్ కాఠ్మండు మొత్తం ఎక్స్ప్లోర్. అసలు వ్యాన్ పెడదామంటే ప్లేసే లేదు, ఘాట్ రోడ్ కదా. చిన్న టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ సైడ్ ఆపుకుని ఉండే. మరి రోడ్ కిందే ఉంటది, పక్కన ఏం లేకుంటది. కిందికి పోతే మనం కిందికే పోతాము, మళ్ళీ పైకి రాము. ఇంకా అక్కడనే గోవిందా. ఇంకా చెప్పాలి బ్రో, మీరే చెప్పాలన్నా. ఎక్స్పీరియన్స్ పర్సన్లు, పెద్దోళ్ళు, సీనియర్లు, మేము జూనియర్ రాము, నిన్న వాళ్ళు చిన్నాము. అందరం ఒకటే. అందరం లైఫ్ ప్రశాంతంగా బతకాలని బయటికి వెళ్ళాం. ఇంట్లోకి వెళ్ళి పైకి వెళ్ళాను. టెంపుల్ కి బండి పోయిందా? ఇట్లా కొట్టినా అంతా గుట్టలు, ఇట్లా బండి ఇట్లా అడ్వెంచర్ అయింది. వీడియో వస్తుంది ఫోటోలో అయితే. వీడియో పెడితే ఒక 2 days లా ట్రావెలింగ్ లో ఉన్నా. ఎర్లీ మార్నింగ్ లేవగానే చాయ్ తాగుతాను. ఎట్లా చాయ్ టేస్ట్ మొత్తం అగ్గిపోయిందన్న. అంటే అన్న ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఏంటి అంటే అల్లంది చాయ్ ఇలాచి దీని ఎఫెక్ట్ మస్తు ఘాట్ ఉంది. మంచిగా మనకి ఇట్లా ఎనర్జీ ఫుల్ ఉంటుంది, బూస్ట్. మంచిగా ఒక చాయ్ తాగి ఇంకా నేను బయలుదేరుతున్నా కాఠ్మండు సైడ్. మోనోడు అయితే పోఖరాకి వెళ్తున్నాడు. బ్రోని కలిసి చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే సైకిల్ మీద ఇంత కష్టపడి. సో ఏంటంటే వ్యాన్ లైఫ్ చేయడం ఓకే, అది కూడా కష్టమే. కానీ సైకిల్ మీద ఏంటంటే ఈవెన్ దో మనీ లేకున్నా ఉన్న సేవింగ్స్ తోటి ఎలా ట్రావెల్ చేయాలి, ఎలా మనకు నచ్చిన లైఫ్ లీడ్ చేయాలి అనే దానికి మనోడే ఎగ్జాంపుల్. మనోడే కాదు, చాలా మంది ఉన్నాడు. రంజితాన్ విల్స్ కూడా ఉన్నాడు. అట్లా ఇంకొందరు పేర్లు తెలియదు నాకు, ఎందుకంటే నేను ఓన్లీ వ్యాన్ లైఫర్స్ ని మాత్రమే ఫాలో అవుతా, వేరే వాళ్ళని ఫాలో అవ్వను. వాళ్ళందరికీ నా తరపున నిజంగా గ్రాటిట్యూడ్ అన్నమాట. మంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు. అండ్ ఇలానే చాలా మంది వ్యాన్ లైఫ్ చేయాలని కోరుకుంటున్నా. జాగ్రత్త బ్రో, మీరు చాలా గ్రేట్ అన్న. నేను మిమ్మల్ని ఫాలో అవ్వడం చాలా రోజులు అవుతుంది. నేనే నీకు మెసేజ్ చేసి నేనే కలుసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చలో మరి, బాయ్ అన్న. జై హింద్, బయలుదేరా.
ఆ బ్రోకి బాగా చెప్పి నేను మళ్ళీ కంటిన్యూ చేసిన జర్నీ. రోడ్లు అయితే భయంకరమైన రోడ్లు చూడండి ఒకసారి గోబ్రోలా. అసలు నాకు ఒక థింగ్ అర్థం అవుతలేదు. నేపాల్ కంట్రీ ఏర్పాడై కొన్ని ఇయర్స్ అవుతుంది. ఓకే, సమ్ 50-60 కన్నా ఎక్కువనే ఇయర్స్, మేబీ ఇంకెక్కువనే అవుతుంది కావచ్చు. అయినా సరే రోడ్స్ అట్లానే ఉన్నాయి. ఎందుకంటారు? బై మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. అందుకే కావచ్చు నేపాల్కి ఎక్కువ టూరిస్టులు రావడానికి భయపడతారు. బికాస్ ఆఫ్ రోడ్ కండిషన్స్ అని విన్నా. కల్లారా చూసినాకనే అర్థమైంది. ఒక నార్మల్ వెహికల్ పోతే దానికి నేపాల్ ట్రిప్ అయిపోయినాక డైరెక్ట్ షోరూమ్కే పోవాలని అర్థమైంది నాకు. సామాన్లన్నీ ఉసిపోతాయి కదా. కానీ ప్లేసెస్ నేపాల్ని మించిన కంట్రీ లేదు మన ఏషియాలో. లారీ అనేది ట్రైన్ రా, ఏం సౌండ్ అది? ట్రైన్ వారని పెట్టినట్టు పెట్టినాడు. అయ్యో దేవుడా, అప్పుడెప్పుడో బయలుదేరిన. ఇప్పుడు ఎంత అవుతుంది తెలుసు? టైం 3:30 అవుతుంది. ఇంకా రీచ్ కాలే. బాబా, నేపాల్లోనే భయంకరమైన రోడ్లు అంటే ఇవి. దీంతో బ్రేక్ డౌన్ అనిపిస్తుందా? భయంకరమైన రోడ్లు ఇవి అయితే. ఈ నేషనల్ హైవే నేమ్ వచ్చేసి పృథ్వీ అంట. పిఆర్ఏ, పృథ్వీ కాదు, పృథ్వీ హైవే అండ్ NH03 ఓల్డెస్ట్ హైవే ఇన్ టోటల్ నేపాల్. అందుకే ఇంత ఘోరం. కఠోరం అబ్బా. నేపాల్ రావాలి కానీ నడుచుకుంటూ వచ్చినా సరే కానీ ఓన్ వెహికల్ అయితే రావద్దు. పొల్లు అయిపోతుంది వెహికల్. చూడాలి ఇక సామాన్లు ఏమేమి సౌండ్ వస్తాయో, ఎన్ని పార్ట్లు లూజ్ అయినాయో. వాడు ఎట్లా వస్తుంటాడు బస్ వాడు చంపేద్దామన్నట్టే. అమ్మ బాబోయ్, మొత్తం ఫుల్ డే పట్టింది. టైం వచ్చేసి 4 అవుతుంది. ఇప్పుడు రీచ్ అయినా నేపాల్ క్యాపిటల్ కాఠ్మండు. వెహికల్ అయితే పొల్లు అయింది, చూపిస్తాను చూడండి. మొత్తం మట్టి అయితే ఘోరమే మట్టిగా. అయ్యా మొన్ననే వేయించండ్రు అయ్యా టైర్లు. ఈడ చూడుర్రు అసలు. శంభో శంభో. ఫస్ట్ డిన్నర్ ప్రిపేర్ చేసుకొని తినేసి ఒక మంచి స్పాట్ ఎత్తుకొని నిద్రపోవాలి. రేపు ఏందనేది రేపు ప్లాన్ చేద్దాం. చలో మన డిన్నర్ ప్రిపేర్ చేద్దాం. ఇదేం తెలుసా? స్టేడియం ఇక్కడ కాఠ్మండూలో ఒక పెద్ద స్టేడియం. దాని వెనకాలనే పార్కింగ్ ఏరియా ఉంది. ఎంత ఖాళీగా ఉంది చూడండి. మన డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేసిన. మంచిగా పులుసు చేసిన. రైస్ ఒక ఆమ్లెట్ వేసిన. సెట్టిగా తినేసి స్పాట్ ఎత్తుకొని పడుకోవాలి. ఈ రోజుకి ఫుల్ టైర్డ్. మార్నింగ్ నుంచి ఆఫ్ రోడింగ్ ఆల్మోస్ట్ ఒక 7 hours నడిపినండి వెహికల్. చలో మరి ఈ వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నా. రేపు చూద్దాము కాఠ్మండు దగ్గరలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి అనేది. ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసుకోవడం మర్చిపోవద్దు డైలీ అప్డేట్స్ కోసం. బాయ్.